రైట్ ఇక అనంతపురం జిల్లా యాడికిలో బాలుడి అదృశ్యం కేసు విషాదాంతమైంది. తన మామపై ఉన్న కక్షతో బావ సర్వేషే బావమర్దిని హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా విచారణలో తేల్చారు. 2 ఏళ్ల క్రితం హేమచంద్ర అక్క లలితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సర్వేష్. వివాహ సమయంలో ఇస్తానన్న కట్నం ఇవ్వలేదు అని మామపై ద్వేషం పెంచుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో మామను దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతో బాలుణ్ణి కిడ్నాప్ చేసి హతమార్చాడు. నిందితుడు సర్వేష్కు గతంలో 2019లో జరిగిన ఓ విద్యార్థిని హత్య కేసుతో కూడా సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అయితే గుర్తిస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు ఇప్పుడు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్ అనంతపురం జిల్లాలో చిన్న బాలు కిడ్నాప్ ఉదయం కలకలం రేపింది. అయితే సొంత బావమర్దిని హత్య చేసినట్టుగా ఇప్పుడు పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆ బాలుడికి స్వయాన బావ అవుతాడు. ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి మామపై కోపంతో బావమర్దిని పొట్టన పెట్టుకున్నాడు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సర్వేష్. ప్రస్తుతం ఆ చిన్న పిల్లాడి అక్కని లలితను. కానీ మామ ఆ సమయంలో ఇస్తానన్న కట్నం ఇప్పటికీ కూడా ఇవ్వడంతో మామకు బుద్ధి చెప్పాలి అని స్కూల్ నుంచి వెళ్తున్న బాబుని కిడ్నాప్ చేసి తనతో పాటు తీసుకెళ్లాడు. కానీ అనుకోకుండా ఆ బాలుడిని కూడా చంపేశాడు. మరి అసలు ఎలా చంపాడు ఏంటి అన్న డీటెయిల్స్ అయితే మనకి ఇంకా అందాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం పోలీసులు నిర్ధారిస్తున్నారు మామపై కక్షతోనే బాలుడిని చంపినట్టుగా సర్వేష్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. గతంలో కూడా ఒక హత్య కేసులో సర్వేష్కు లింక్ ఉన్నట్టుగా, ఒక విద్యార్థి హత్య కేసులో సంబంధం ఉన్నట్టుగా పోలీసులు గుర్తిస్తున్నారు. దీంతో మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. సర్వేష్ హిస్టరీ అంతా తీస్తూ ఉన్నారు పోలీసులు.